లాగిన్ అయిన తర్వాత టోకెన్ జనరేట్ అవుతుంది కదా! ఆ టోకెన్‌ని మనం ఒక వేరియబుల్ నేమ్‌తో రీయూజ్ చేసుకోవచ్చా? అనేది మనం చూసాము. ఇక్కడ మనం రీయూజ్ చేస్తున్నాము. అంటే డెమో టోకెన్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేసి, మనం లాగిన్ అయినప్పుడు ఏదైతే మనకి టోకెన్ జనరేట్ అయిందో, అదే టోకెన్‌ని మనం ఇక్కడ త్రూ వేరియబుల్ నేమ్ మనం ఫెచ్ చేసుకుంటున్నామనమాట. ఈ వేరియబుల్ నేమ్‌ని ఎలా మనం క్రియేట్ చేయొచ్చు అనేది చూసాం. మనం టెస్ట్ అనేది క్రియేట్ చేసాము. టెస్ట్ కేస్ ఇక్కడొచ్చేసి గ్లోబల్‌గా నేను ఈ డెమో టోకెన్ అనేది సెట్ చేసాం. సెట్ చేసి మనం మన మనకి లాగిన్‌లో ఏదైతే రెస్పాన్స్‌లో మనకి టోకెన్ వస్తుందో, ఆ టోకెన్ అనేది మనం డేటా డాట్ టోకెన్‌గా ఇచ్చాము. ఈ టోకెన్ అనేది డెమో టోకెన్ అనే వేరియబుల్ కీకి సెట్ చేసాము. సో, ఈ వాల్యూని మనం ఇక్కడ ఫెచ్ చేస్తున్నామనమాట. సో, బేరర్ అనేది మనకు మనం ఎప్పుడైతే ఆథరైజేషన్ పరంగా ఇక్కడ పంపుతామో, అప్పుడు బేరర్ టోకెన్‌లో బేరర్ అనేసి వస్తుందనమాట. సో, అదే మనం ఇక్కడ ఫాలో అవుతున్నాము. ఇది ఆథరైజేషన్ కదా! ఆథరైజేషన్‌కి బేరర్ అని ఉంటుందనమాట. సో, అందుకే బేరర్ అని రాసి తర్వాత మనం టోకెన్ అనేది జనరేట్ చేసినది మనం ఇక్కడ పంపిస్తున్నాము. ఓకే. సో, ఇలా మనకి టోకెన్ అనేది మనం ఆథరైజేషన్ అనేది రీయూజబిలిటీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూసాము. ఆ తర్వాత ప్రొడక్ట్స్ ఏపీఐస్‌ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ప్రొడక్ట్స్‌లో పోస్ట్, అప్డేట్, డిలీట్, లిస్ట్ అండ్ కేటగిరీస్ మనం క్రియేట్ చేసాము. కేటగిరీ, క్రియేట్, అప్డేట్, డిలీట్, లిస్ట్. హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం లాగిన్ అయిన తర్వాత టోకెన్ అనేది జనరేట్ అవుతుంది కదా! అంటే మనం లాగిన్ అయిన ప్రతిసారి కూడా టోకెన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, టోకెన్ మీద డిపెండెంట్ అయిన ఏపీఐస్‌కి మనం చేంజ్ చేస్తూ ఉండాలి టోకెన్ ప్రతిసారి మనం లాగిన్ అయినప్పుడు. అంటే మనం పోస్ట్ ఏపీఐలోకి వెళ్తే ఇక్కడ బేరర్ టోకెన్ వచ్చేసి టోకెన్ అంటే ఇప్పుడు మళ్ళీ మనం లాగిన్ అయ్యామనుకోండి ఇక్కడ ఏపీఐలో టోకెన్ అనేది చేంజ్ అవుతుంది. సో, మళ్ళీ టోకెన్ తీసుకెళ్ళేసి మనం ఇప్పుడు పోస్ట్ ఏపీఐలో టోకెన్‌ని చేంజ్ చేయాలి. మళ్ళీ మనం లాగిన్ అయ్యామనుకోండి, టోకెన్ అనేది చేంజ్ అవుతుంది. సో, మళ్ళీ ఈ టోకెన్‌ని తీసుకెళ్ళేసి మళ్ళీ మనం ఇక్కడ పెట్టాలి. ఓకే. సో, ఇలా చేంజ్ చేస్తున్న ప్రతిసారి మనం ఇలా చాలా ఏపీఐస్ ఉంటాయి కదా! మనం ఈ డిపెండెంట్ ఏపీఐస్ అన్ని టోకెన్ మీద డిపెండెంట్ అయిన ఏపీఐస్ అన్ని కూడా త్రూ వేరియబుల్ నేమ్ మనం కాన్ఫిగర్ చేసామనుకోండి, అప్పుడు వాల్యూ అనేది కీ అనేది ఎప్పుడు ఫెచ్ చేస్తూ ఉంటే కనుక మనకి ఈజీ అవుతుంది కదా! సో, అది ఇప్పుడు ఎలా అనేది బిల్డ్ చేద్దాం. సో, దానికొచ్చేసి ఫస్ట్ మనం లాగిన్ ఎక్కడైతే చేస్తున్నామో, లాగిన్ అయిన వెంటనే మనకు టోకెన్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో, అక్కడికెళ్ళేసి టెస్ట్స్ అనేది ఉంది కదా ఇక్కడ. పోస్ట్‌మ్యాన్ కలెక్షన్‌లో ఇక్కడ టెస్ట్ అనేది క్లిక్ చేయంగానే మనకు ఇక్కడ మనం టెస్ట్ కేస్ రాయొచ్చనమాట. ఇప్పుడు మనం టెస్ట్ కేస్‌లో ఒక కీకి టోకెన్ అనే వాల్యూని సెట్ చేస్తున్నామనమాట. సో, ఆ కీ అనేది మనం ఇప్పుడు ఇక్కడ గెట్ ఏపీఐలో కీ మాత్రమే పెట్టామనుకోండి, వాల్యూ అనేది డైనమిక్‌గా ఇక్కడ ఏమైతే ఉంటుందో, ఆ వాల్యూ అనేది ఫెచ్ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. సో, లాగిన్ అవ్వంగానే ఇప్పుడు మనం టెస్ట్ వెళ్ళేసి మనకి పోస్ట్‌మ్యాన్ కలెక్షన్‌లో మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది పోస్ట్‌మ్యాన్ గురించి. సో, ఈ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేశారంటే మీకు ఇక్కడ మనకి టెస్ట్ కేస్ ఉంటుందన్నమాట. ఈ టెస్ట్ కేస్ తీసుకొనేసి మనం ఇక్కడొచ్చేసి మనకు టెస్ట్ కేస్ అసలు ఏంటి, దేనికి అనేది ఇదొక చెప్పడానికి కోసం అంతే. ఓకే. ఆ నేమింగ్ ఏమని అనుకుంటున్నాం ఈ టెస్ట్ కేస్ అనేసి అంటే గెట్ టోకెన్. ఓకే. గెట్ టోకెన్ ఫర్ డెమో యూజర్స్. ఓకే. ఇలా మనం క్రియేట్ చేసాం టెస్ట్ కేస్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాల్యూని సెట్ చేయాలి. వాల్యూని సెట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెస్పాన్స్ అనేది మనం ఇప్పుడు జేసన్‌లకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు అది జేసన్‌లకి కన్వర్ట్ చేయడం కోసం మనం ఇక్కడ జేసన్ అని సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ మీకు వస్తుంది పిఎం
రెస్పాన్స్ చేసాం. ఓకే, ఇక్కడ మనం వేర్ అని తీసుకున్నాం. ఇప్పుడు రెస్పాన్స్ చేసన్ ఈక్వల్ టు కదా, మనం ఇది వచ్చేసేసి జేసన్ డేటా అని తీసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు సెట్ చేయాలి కదా వాల్యూ. ఇక్కడ మీరు ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఇక్కడ మీరు సెర్చ్ చేశారంటే వేరియబుల్స్ అనేసి యూజింగ్ వేరియబుల్స్ ఎలా అనేది వస్తుంది అనమాట. సో ఈ వేరియబుల్ లో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం గ్లోబల్ గా కదా మనకు కావాల్సింది. సో ఇక్కడ మనకి గ్లోబల్ గా ఎలా వేరియబుల్ ని సెట్ చేయొచ్చు అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా, pm.globals.set. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి కీని వాల్యూని సెట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం కీ అండ్ వాల్యూని సెట్ చేయాలి. కీ వచ్చేసి ఏంటి అంటే మనకు జేసన్ డేటా అనేది, వాల్యూ వచ్చేసి జేసన్ డేటా డాట్ మనకి ఈ డేటా వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ డేటా డాట్ టోకన్. ఓకే, ఇలా మనకు టోకన్ అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనకి టోకన్ వాల్యూ ఏంటి అంటే డెమో టోకన్ అని, ఇది నేమింగ్ అన్నమాట. ఈ నేమింగ్ ఏవైనా మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ డెమో టోకన్ అని ఇచ్చేసాను. సో ఈ టోకన్ వచ్చేసి నాకు ఇలా వస్తుంది కాబట్టి డేటా డాట్ టోకన్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ కేస్ అనేది పాస్ ఆ ఫెయిల్ అనేది మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళేసి మనం చూసామనుకోండి, టెస్ట్ రిజల్ట్ వచ్చేసి మనకు పాస్ అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రోడక్ట్ ఏపీఐస్ క్రియేట్ చేసి ఈ వేరియబుల్ ని మనం అక్కడ ఇద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం వచ్చేసి ప్రోడక్ట్ ఏపీఐస్ ని క్రియేట్ చేద్దాం. సో మనం అయితే కోడ్లో కూడా రాయాలి ఆ ఏపీఐ కాన్ఫిగరేషన్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ వేరియబుల్ ని రీయూజ్ చేయడం కోసం ఒక ఏపీఐని అయితే క్రియేట్ చేసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోల్డర్, ఈ యాడ్ ఫోల్డర్ వచ్చేసి ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్ కి మనం ఇప్పుడు యాడ్ రిక్వెస్ట్ వచ్చేసి క్రియేట్. ఓకే, ఇప్పుడు క్రియేట్ రిక్వెస్ట్ కదా, ఇలానే తీసుకెళ్ళేసి మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ అనే ఏపీఐని క్రియేట్ చేద్దాం బ్యాక్ ఎండ్ లో. ఇప్పుడు ప్రోడక్ట్స్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, నార్మల్ గా అయితే మనం ఎలా పాస్ చేస్తున్నామంటే బేరర్ టోకన్ ఇచ్చేసి మనం లాగిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న బాడీలో ఉన్న రెస్పాన్స్ ఇక్కడ టోకన్ వాల్యూని తీసుకునేసి మనం ఇక్కడ ఇస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఫంక్షనాలిటీని ఫిల్ చేశాం కదా, ఇప్పుడు రీయూజబుల్ పిన్ ఎలా అనేది చూద్దాం. ఆథరైజేషన్ ఇక్కడ వచ్చేసేసి నేను బేరర్ టోకన్ ని కదా మనం రీయూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు మనం ఎక్స్ప్రెస్ జేడబ్ల్యూటీని యూజ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెస్ జేడబ్ల్యూటీకి మనం చూసాము డాక్యుమెంటేషన్ లో మనకి స్పెసిఫిక్ గా ఎలా పాస్ చేయాలి అనేసి ఉంది కదా. సరే డాక్యుమెంటేషన్ లోకి వెళ్దాం. ఎక్స్ప్రెస్ జేడబ్ల్యూటీలో మనకి సో లోడ్ అవడానికి టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఆథరైజేషన్ ఉంది కదా మనకి, ఈ ఆథరైజేషన్ కోసం మనకి ఇక్కడ చెప్పారనమాట ఎలా అంటే ఖచ్చితంగా మనకి ఇలా మనం ఇంతకు ముందు
ఎక్స్ప్రెస్ జేడబ్ల్యూటీ కోసమే ఆథరైజేషన్ లో బేరర్ టోకెన్ అని తీసుకొని బేరర్ టోకెన్ లో మనం ఇక్కడ సెండ్ చేసాం. ఓకే, ఇప్పుడు హెడర్స్ లో సెండ్ చేసేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఇది బేరర్ టోకెన్ అన్నమాట. ఇక్కడ బేరర్ అనేసి ఉందా, ఇది బేరర్ టోకెన్ అని అంటారనమాట. సో మనకు ఎప్పుడైతే మనం ఆథరైజేషన్ లో పంపుతామో అప్పుడు ఇలా బేరర్ ఆ తర్వాత స్పేస్ ఇచ్చేసి మనకి టోకెన్ అనేసి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కూడా అదే ఫార్మాట్ ని ఫాలో అవుతున్నాం. ఇక్కడ బేరర్ అని ఇచ్చేస్తున్నాం, ఆ తర్వాత ఓకే, ఇప్పుడు మనం టోకెన్ ని ఇస్తున్నాం. ఈ టోకెన్ ని మనం ఏమని నేమింగ్ ఇచ్చాము, టెస్ట్ లో డెమో టోకెన్ అని ఇచ్చాము కదా. ప్రోడక్ట్స్కి వెళ్ళేసి ఇప్పుడు డెమో టోకెన్ అనేసి ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ హోవర్ చేయగానే మనకు ఇలా వస్తుంది అనమాట టోకెన్. సో ఇప్పుడు మీరు ఇక్కడ హోవర్ చేశారంటే మీకు టోకెన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు టోకెన్ అనేది ఫెచ్ అవుతుంది అన్నమాట అప్పుడు. ఓకే, ఇప్పుడు సెండ్ చేస్తే మనకి రావాలి, కానీ ఏపీఐ అనేది కాన్ఫిగర్ చేయలేదు కదా, అందుకోసమే రావట్లేదు. ఓకే, సో అదే మనం ఇక్కడ ట్రై చేయొచ్చు. మనకి యూజర్స్ లో పోస్ట్ ఏపీఐని తీసుకునేసి మనం బేరర్ పాస్ చేస్తున్నాం ఇప్పుడు ఇంతకుముందు. ఇప్పుడు వచ్చేసి హెడర్స్ లోకి వెళ్ళేసి ఆథరైజేషన్ అని ఇచ్చేసి మనం ఇలా ఇచ్చాము అంటే ఇక్కడ కూడా హోవర్ చేసి చూడొచ్చు, మనకు వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు జస్ట్ సెండ్ చేస్తే వి రిసీవ్డ్ యువర్ రిక్వెస్ట్. ఒకవేళ మనం సెండ్ చేయకపోతే మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, అంటే ఇది పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ ఏపీఐ అండ్ కేటగిరీ ఏపీఐస్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలి బ్యాక్ ఎండ్ లో, అంటే ఎలా ఏపీఐస్ ని బిల్డ్ చేద్దాం అనేది చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏపీఐస్ లోకి వెళ్తే మనం ఇప్పుడు ప్రోడక్ట్స్ ఏపీఐని కాన్ఫిగర్ చేయాలి కదా. ప్రోడక్ట్స్ అండ్ కేటగిరీ బోత్ ఏపీఐస్ ని ఇప్పుడు ఏపీఐస్ ని మాత్రమే కాన్ఫిగర్ చేస్తున్నాం. డేటాబేస్ కి మాత్రం మనం డేటాబేస్ ఆపరేషన్ అంటే డేటాబేస్ లో మనం ఏదైతే ఇంతకుముందు స్టోర్ చేసామో అలా స్టోర్ చేయడానికి ఇంతకుముందు మనం యూజర్స్ డీటెయిల్స్ అంటే ఈమెయిల్ పాస్వర్డ్ స్టోర్ చేసాం కదా. ఇలా స్టోరింగ్ అనేది మాత్రం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏపీఐస్ అనేది మాత్రం కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, కేటగిరీస్ అండ్ ప్రోడక్ట్స్. సో కోడింగ్ లోకి వెళ్తే ఇప్పుడు మనకి మోడల్లో ఆల్రెడీ ప్రోడక్ట్స్ గురించి స్కీమా అండ్ కేటగిరీస్ గురించి స్కీమా ఉంది. ఇప్పుడు ప్రోడక్ట్స్ కంట్రోలర్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. products.js and category.js. ఓకే, అలానే మనం రౌట్స్ లో కూడా products.js అండ్ category.js క్రియేట్ చేసాము. ఇప్పుడు products.js లేకి వెళ్తే మనం యూజర్స్ ఏపీఐస్ ఎలా అయితే కాన్ఫిగర్ చేసామో సేమ్ వే ఇక్కడ కూడా మనం కాన్ఫిగర్ చేస్తామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రోడక్ట్స్ లో const create product, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్. ఓకే, సో అలాగే మనం ఇప్పుడు అప్డేట్ ప్రోడక్ట్, క్రియేట్ ప్రోడక్ట్స్ అండ్ అప్డేట్ ప్రోడక్ట్స్. ఓకే, ఇది కూడా సేమ్ వే మనం ఫాలో అవుతాం ఇక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ప్రోడక్ట్స్, నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ప్రోడక్ట్స్. ఓకే, ఇప్పుడు module dot exports equal to
ఓకే. ఇప్పుడు మనం ఏమైతే మాడ్యూల్స్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. అప్డేట్ ప్రొడక్ట్, డిలీట్ ప్రొడక్ట్స్ అండ్ లిస్ట్ ప్రొడక్ట్స్. సో ఇవన్నీ కూడా ఓకే. ఇప్పుడు మనం యూజర్స్ టేబుల్‌లో కూడా మనం అలానే కాన్ఫిగర్ చేసాము అండ్ ఎక్స్‌పోర్ట్ కూడా చేసామన్నమాట. సో అలానే ప్రొడక్ట్స్ టేబుల్‌లో కూడా మనం ఇలా చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు సేమ్ వే మనం కేటగిరీలో కూడా ఇవన్నీ ఆపరేషన్స్‌ని పర్ఫార్మ్ చేయాలి కదా! సో క్రియేట్ ప్రొడక్ట్‌ని కాస్త మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు క్రియేట్ కేటగిరీ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు అప్డేట్ ప్రొడక్ట్స్‌ని కాస్త మనం ఇక్కడ సో కాపీ పేస్ట్ అనేది నేను ఫాస్ట్‌గా చేయడం కోసం ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసాను. డిలీట్ కేటగిరీ అండ్ లిస్ట్ కేటగిరీ. ఓకే. సో ఇలా మనం తీసుకున్నాం కేటగిరీస్. ఆ తర్వాత నెక్స్ట్ రౌట్‌కి వెళ్ళిపోయేసి రౌట్‌లో కూడా మనం ఏదైతే మనం యూజర్స్ మనం ఇంతకుముందు కాన్ఫిగర్ చేసామో ఇన్ ద సేమ్ వే మనం ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రొడక్ట్స్‌లోకి వెళ్ళిపోయేసి ప్రొడక్ట్స్ ఆ తర్వాత మనం యూజర్స్‌లో ఏం చేసాం అది ఇక్కడ నెక్స్ట్ సినారియో సేమ్ అన్నమాట. టెర్మినల్ వ్యూ వర్డ్‌ప్రెస్. ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకు యూజర్స్ కాదు కదా, ఇది వచ్చేసేసి ప్రొడక్ట్స్ అన్నమాట. ప్రొడక్ట్స్ అండ్ మనకు ఇక్కడ వచ్చేసేసి క్రియేట్ ప్రొడక్ట్స్. ఇక్కడ మనం ప్రొడక్ట్స్‌ని తీసుకునేసి ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఇక్కడ క్రియేట్ ప్రొడక్ట్స్, అప్డేట్ ప్రొడక్ట్స్, డిలీట్ ప్రొడక్ట్స్ అండ్ దెన్ లిస్ట్ ప్రొడక్ట్స్. ఓకే. ఇలా మనం కాన్ఫిగర్ చేసాము. ఆ తర్వాత సేమ్ వే మనం కేటగిరీ కూడా ఫాలో అయిపోతాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే రౌటర్ డాట్ ఇది పోస్ట్ ఏపీఐస్ అయితే పోస్ట్ అనేసి మనం ఏదైతే మనం యూజర్స్ రౌట్స్ క్రియేట్ చేసామో అలానే మనం ఇలా క్రియేట్ చేస్తామన్నమాట. రౌట్ ఇస్తాం. ఆ తర్వాత యాక్షన్ ఏ యాక్షన్ అయితే పర్ఫామ్ చేయాలనుకుంటామో ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చేస్తామన్నమాట. ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ప్రొడక్ట్స్ అని ఇస్తున్నాం. ఆ తర్వాత మనకి క్రియేట్ ప్రొడక్ట్స్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి కదా, అది ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో ఇలా మనం ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆ తర్వాత అప్డేట్ ప్రొడక్ట్స్ నెక్స్ట్ వచ్చేసి డిలీట్ అండ్ డిలీట్ ప్రొడక్ట్స్. కానీ ఇక్కడ వచ్చేసి ప్రొడక్ట్స్ అంతా ఇక్కడ మనకు అప్డేట్ లో మనం త్రూ అండ్ ఐడి తీసుకుంటాం. ఇక్కడ ఐడి అయినా ఇవ్వచ్చు లేదా ప్రోడక్ట్ ఐడి అయినా ఇవ్వచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసేసి ప్రోడక్ట్ ఐడి అయినా ఇవ్వచ్చు. మనకు ఇంకొంచెం స్పెసిఫిక్ గా నేమ్ అర్థమయ్యే విధంగా ఏ ఐడి అనేసి మెన్షన్ చేయడానికి మనం ప్రోడక్ట్ ఐడి అనేసి తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా సేమ్. ఓకే. సో ఇక్కడ కూడా మనం ప్రోడక్ట్ ఐడి మనం యూజర్స్ టేబుల్లో ఐడి అనేసి తీసుకుందాం అన్నమాట. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి గెట్ ఏపీఐ గెట్ ఆఫ్ మనకి ఇక్కడ సేమ్ ప్రోడక్ట్స్. ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రోడక్ట్స్ ని లిస్ట్ అవుట్ చేస్తున్నాం కదా, అంటే లిస్ట్ ప్రోడక్ట్స్. ఇలా లిస్ట్ ప్రోడక్ట్స్ ని మేము ఇక్కడ మెన్షన్ చేసాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్
ఈక్వల్ టు రౌటర్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం కేటగిరీస్ని కూడా యాడ్ చేయబోతున్నాం. సో ఇక్కడ క్రియేట్ ప్రోడక్ట్స్ కాస్త ఏమవుతుందంటే క్రియేట్ కేటగిరీ అండ్ అప్డేట్ ప్రోడక్ట్స్ వచ్చేసి అప్డేట్ కేటగిరీ, డిలీట్ ప్రోడక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు మనం కేటగిరీ సెక్షన్లో ఉన్నాం కాబట్టి కేటగిరీ కూడా అదే ఏపీఐస్ ఉన్నాయి కాబట్టి లిస్ట్ కేటగిరీ ఇలా మెన్షన్ చేశాము. ఇక్కడ వచ్చేసి మనకు కేటగిరీ అవుతుందన్నమాట. ఓకే, సో ఇలా మనం అంటే ఈ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని మనం ఇక్కడ రిక్వైర్ చేసుకుంటున్నాం. సో కేటగిరీ ఈ నేమ్ అండ్ ఈ నేమింగ్ కన్వెన్షన్ సేమ్ అయి ఉండాలన్నమాట. స్పెల్లింగ్స్ ఏమైనా ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడ వచ్చేసి కేటగిరీ వస్తుంది మనకి. సో ఇక్కడ వచ్చేసి నేను కేటగిరీ లిస్ట్ అండ్ కేటగిరీ ఐడి, కేటగిరీ ఐడి ఇక్కడ వస్తుంది, కేటగిరీ ఐడి అండ్ కేటగిరీ. ఓకే, సో ఇలా మనం ఇప్పుడు రౌట్ కూడా మెన్షన్ చేసేసాం. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే app.js. ఇప్పుడు వచ్చేసి మనం app.jsలోకి వెళ్ళిపోతే app.jsలో మనకి సేమ్ వే మనం అథెంటికేషన్ ఇక్కడ తీసుకున్నాం కదా యూజర్స్ని. అండ్ ద సేమ్ వే ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ అండ్ కేటగిరీస్ 4 తీసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్స్ అవుతుంది మనకి ప్రోడక్ట్స్ రౌటర్ అండ్ ఇక్కడ వచ్చేసి కేటగిరీ రౌటర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు యూజర్ రౌటర్ ఉంది కదా, అలానే మనం కేటగిరీ అండ్ ప్రోడక్ట్ రౌటర్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. ప్రోడక్ట్ రౌటర్ అండ్ కేటగిరీ రౌటర్. ఓకే, సో మనం ఇలా ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే మనం ఎక్స్ప్రెస్ JWT గురించి లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాము. అంటే ఇక్కడ ఉన్న లాగిన్, సైన్ అప్ అండ్ యూజర్స్ ఏపీఐలో గెట్ ఏపీఐకి తప్పితే మిగతా ఏపీఐస్ అన్నిటికీ కూడా అథెంటికేషన్ అనేది అవసరం అని చెప్తున్నాం అనమాట. అంటే టోకన్ అనేది అవసరం. టోకన్ ఎందుకు పంపిస్తున్నామంటే లాగ్ఇన్ యూజర్ ఎవరు అనేది తెలుసుకోవడం కోసం టోకన్ అనేది అనమాట. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ కూడా ఇప్పుడు ప్రోడక్ట్స్ ఏపీఐస్కి అండ్ కేటగిరీ ఏపీఐస్కి కూడా ఆథరైజేషన్ అవసరం అనేసి. ఓకే, ఇన్ కేస్ అది అవసరం లేదు అంటే ఆ ఏపీఐస్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు వీటిని టెస్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెస్పాన్స్ అనేది ఇద్దాం. మనం యూజర్స్ టేబుల్లో క్రియేట్ యూజర్స్కి request.body ఇచ్చాం కదా, ఇప్పుడు కూడా మనం క్రియేట్ ఏపీఐకి బాడీ అనేది సెండ్ చేస్తాము. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఇలా ఇస్తున్నాం. ఆ తర్వాత అప్డేట్ యూజర్కి మనం ఇక్కడ చూస్తే మనకి request.parents.id కదా. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రోడక్ట్ ఐడిగా తీసుకున్నాం అనమాట. మనం రౌట్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం ప్రోడక్ట్ ఐడిగా తీసుకున్నాం. ఓకే, సో అందుకోసం మనం ఈ ఐడి కాస్త మనకి ప్రోడక్ట్ ఐడిగా అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి సేమ్ థింగ్ మనకి డిలీట్లో కూడా సేమ్ ఫంక్షనాలిటీ. అండ్ లిస్ట్ యూజర్స్లో ఏమవుతుంది అంటే ఇన్ కేస్ మనకు పేజినేషన్ అనేది ఉంటే మనకి లిమిట్ అండ్ ఆఫ్సెట్ అనేది అవసరం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్స్లో మనం లిమిట్ అండ్ ఇక్కడ ఆఫ్సెట్ గురించి కూడా తీసుకుంటున్నాం. ఓకే, సో ఇలా మనం తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సెండ్ చేయాలి కదా, response.send. ఓకే, సో ఈ response.send అనేది అన్నిటికీ ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు క్రియేటెడ్ ప్రోడక్ట్స్. ఓకే, సో నేను ఫాస్ట్గా బిల్డ్ చేయడం కోసం కాపీ పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ క్రియేటెడ్ ప్రోడక్ట్స్, ఇక్కడ వచ్చేసి అప్డేటెడ్ ప్రోడక్ట్స్.
అండ్ ఇక్కడ వచ్చేసి deleted products, ఇక్కడ లిస్ట్ ప్రోడక్ట్స్. ఓకే, ఇప్పుడు మనం మెసేజ్ని కూడా అంటే రెస్పాన్స్ని కూడా సెండ్ చేశామన్నమాట. రిక్వెస్ట్ తీసుకుంటున్నాం, రెస్పాన్స్ని సెండ్ చేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే మనం కూడా ఇక్కడ కేటగిరీలో కూడా సేమ్ అవుతుంది మనకు. ఇక్కడ కేటగిరీలోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ వచ్చేసి క్రియేట్ కేటగిరీ, ఆ తర్వాత మనకి అప్డేటెడ్ వచ్చేసి అప్డేటెడ్, ఇక్కడ మనకు కేటగిరీ ఐడి అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇది కూడా కేటగిరీ అవుతుంది. ఓకే, సో ఇది సేమ్ మనకు డిలీట్ ఆపరేషన్ కూడా. అండ్ ఆ తర్వాత లిస్ట్కి వచ్చేసి మనకు లిస్ట్ ప్రోడక్ట్స్, అండ్ ఇక్కడ వచ్చేసి లిస్ట్ కేటగిరీస్. ఓకే, లిస్ట్ కేటగిరీ. ఇలా మనం ఇప్పుడు APIs ని కాన్ఫిగర్ చేసుకుని రెస్పాన్స్ ని కూడా సెండ్ చేసాం. ఇప్పుడు మనం మళ్ళీ సర్వర్ని రీస్టార్ట్ చేసేసి ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ క్రియేట్ ఏపీఐలో ఉన్నాం కదా, క్రియేట్ ఏపీఐలో మనం ఇప్పుడు సెండ్ చేస్తున్నాం. అంటే హెడర్స్లో వచ్చేసి బేరర్ అనే టోకెన్ని మనం సెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి రెస్పాన్స్ అనేది వచ్చింది లిస్ట్ ప్రోడక్ట్స్ అనేసి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే, కానీ క్రియేట్ ఏపీఐకి యాక్చువల్గా అయితే మనం డేటాబేస్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఓకే, కానీ పర్ఫామ్ చేస్తే మాత్రం మనం మోడల్లో మనం కాన్ఫిగర్ చేసాం కదా ప్రోడక్ట్స్ అన్నిటివి, మనకి నేమ్ అనేది ఉంటుంది ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి మనం ప్రోడక్ట్కి క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ నేమ్ ఇస్తున్నాం. నేమ్ వచ్చేసి మొబైల్. ఓకే, తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఐడి ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనం కేటగిరీని రెఫర్ చేస్తున్నాం, అంటే ఫస్ట్ కేటగిరీస్ని క్రియేట్ చేసి ఉండాలి. సో కేటగిరీ ఇచ్చేసి ఆ కేటగిరీ ఏంటి అనేసి మనం ఇవ్వాలన్నమాట. సో కేటగిరీ ఐడి. ఓకే, తర్వాత కేటగిరీ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్. ప్రైస్ తీసుకునేసి మనం 2000. తర్వాత డిస్క్రిప్షన్. స్టాక్ వచ్చేసి రిక్వైర్డ్ టు మినిమం 0. సో స్టాక్ వచ్చేసి మనం నెంబర్ ఇంత చెప్తున్నాం ఎన్ని స్టాక్స్ ఉన్నాయనేసి. ఎగ్జాంపుల్ 100 స్టాక్స్. ఓకే, ఆ తర్వాత COD ఎలిజిబుల్ మనం ఇక్కడ మెన్షన్ చేసాము, ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఇనం. సో ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మాత్రమే మనకి రెస్పాన్స్ మనం రిక్వెస్ట్లో ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ట్రూ. ఆ తర్వాత కోడ్ అనేది యూనిక్ కోడ్ అనేది మనం జనరేట్ చేయొచ్చు, లేదా అది మనం కోడ్తోనే జనరేట్ చేయొచ్చు. కోడ్తో జనరేట్ చేయడం అన్నది బెస్ట్ ప్రాసెస్, అందుకోసమే కోడ్ ఇవ్వట్లేదు. ఇలా మనం ఎప్పుడైతే మనం డేటాబేస్కి డేటాని సెండ్ చేయాలనుకుంటామో, అంటే ఆ ఐడిని స్టార్ట్ చేస్తామో, అప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. ఓకే, సేమ్ రిక్వెస్ట్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం ఇక్కడికి వెళ్ళేసి మనం ప్రోడక్ట్లోకి వెళ్ళేసి రిక్వెస్ట్ డాట్ బాడీ అండ్ స్టార్ట్. సో ఇక్కడ మనం ఇవ్వగానే మనం బాడీలో ఇస్తున్నాం కదా, సో కానీ మనకి ఇక్కడ అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకు? రిక్వెస్ట్ డాట్ బాడీ. సో మనం చేస్తున్నది ఇక్కడ
సో మనం లిస్ట్ ప్రోడక్ట్స్‌కి కాన్ఫిగర్ చేసాము. లిస్ట్ ప్రోడక్ట్స్ కానీ మనం తప్పుగా కాన్ఫిగర్ చేసాము. అది క్రియేట్ ప్రోడక్ట్స్‌కెళ్ళాలి కదా! సో ఎక్కడ మిస్టేక్ అన్నది మనం చూడొచ్చు. క్రియేట్ కేటగిరీ అండ్ సో మనం సేమ్ కాల్‌ని మనం సేమ్ ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! ప్రొడక్ట్స్ కానీ మనం పోస్ట్ కాల్ చేయకుండా గెట్ కాల్ చేస్తున్నాం. అందుకే మనకు మీరు చూసారంటే ఇప్పుడు మనం ట్రిగ్గర్ అవుతున్నది ఈ ఏపీఐకి అన్నమాట. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది ఈ ఏపీఐ. దానికోసం మెథడ్ వచ్చేసి మనకి పోస్ట్ అయ్యి ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మీరు సెండ్ చేస్తే క్రియేటెడ్ ప్రొడక్ట్స్ ఓకే. సో ఇప్పుడు మనం క్రియేటెడ్ ప్రొడక్ట్స్‌లోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్‌ని సెండ్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇక్కడ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏపీఐ కాన్ఫిగరేషన్ వచ్చేసి అప్డేట్ ఏపీఐ. సో వీటిని రీనేమ్ చేసేస్తే అప్డేట్. ఓకే. ఇక్కడ అప్డేట్‌కి వచ్చేసేసి మనకి బాడీ అనేది ఏమీ ఉండదు. బాడీ అనేది ఉంటుంది. కానీ మనకు మెయిన్ వచ్చేసి ఐడీ అన్నమాట. ఏ ఐడీ అనేసి మనం సెండ్ చేస్తాము. అంటే ఈ ప్రోడక్ట్ అంటూ ఒక ఐడీ క్రియేట్ అవుతుంది కదా! ఆ ఐడీని మనం ఇక్కడ సెండ్ చేస్తున్నాం ప్రోడక్ట్ ఐడీగా. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ అక్కడ వచ్చేసి పోర్ట్ ఏపీఐ అండ్ దెన్ ప్రోడక్ట్ అంటూ ఒక ఐడీ ఉంటుంది. ఆ ఐడీని మనం తీసుకుంటున్నాము. అంటే మనకు డేటాబేస్‌లో క్రియేట్ అయిన తర్వాత మనకు ఒక ఐడీ జనరేట్ అవుతుంది. ఆ ఐడీని యూనిక్‌గా ఉంటుందన్నమాట. అందుకోసం ఆ ఐడీని తీసుకొనేసి మనం ప్రోడక్ట్‌ని రెఫర్ చేస్తున్నాం. సో త్రూ ద ప్రోడక్ట్ ఐడీ మనం క్వెరీ రాస్తాం నెక్స్ట్. ఓకే. అది రాసిన తర్వాత నెక్స్ట్ మనం హెడర్స్‌లో వచ్చేసి ఇప్పుడు బాడీ మనం ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ బాడీ అంతా కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ అది రాస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెడర్స్ సెండ్ చేయట్లేదు. ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది వచ్చిందనమాట. నో ఆథరైజేషన్ టోకెన్ వాస్ ఫౌండ్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆథరైజేషన్ టోకెన్ ఇవ్వాలి. మామూలుగా అయితే ఈ టోకెన్‌ని తీసుకొనొచ్చేసి మనం ఇక్కడ ఇవ్వచ్చు. కానీ మనం రీయూజబిలిటీ కోసం అంటే టోకెన్ ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటుంది కదా! అందుకోసం మనం ఇలా కీ ద్వారా మనం తీసుకుంటున్నాం. సో ఆథరైజేషన్ అండ్ దెన్ బేరర్ డెమో టోకెన్ ఓకే. ఇప్పుడు టోకెన్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇప్పుడు మనం లాగిన్ మళ్ళీ అయిపోయేసి మళ్ళీ టోకెన్ చేంజ్ అవుతుంది కదా! ఇప్పుడు ఈ టోకెన్ చేంజ్ అయిపోయింది. కానీ ఆటోమేటిక్‌గా ఆ టోకెన్ అనేది ఇక్కడ మనకు ఫెచ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ మళ్ళీ తీసుకొనొచ్చి ఈ ప్రొడక్ట్స్‌లోను మళ్ళీ అప్డేట్ ఏపీఐలోను ఇలా ప్రతి చోట యూజ్ చేసే ప్రతి చోట పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బేరర్ డెమో టోకెన్ అనేది హ్యాండిల్ చేసేస్తుంది వాల్యూని. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ క్రియేట్ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ఆపరేషన్ అండ్ ఇది మనం డూప్లికేట్ చేసేస్తాం. ఆ తర్వాత వచ్చేసి రీనేమ్ టు డిలీట్ అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి డిలీట్ కూడా సేమ్ కానీ మెథడ్ అయితే సేమ్ డిఫరెంట్ అవుతుంది. ఇది డిలీట్ మనం తీసుకుంటున్నాం. డిలీట్‌కి మాత్రం రిక్వెస్ట్ ఇస్తే సరిపోతుందన్నమాట. అంటే ఈ రిక్వెస్ట్‌లో మనం ప్రొడక్ట్ ఐడీ ఇస్తే సరిపోతుంది. ఆ ప్రొడక్ట్ ఐడీని బట్టి మనం ఆ ప్రొడక్ట్‌ని డిలీట్ చేసేస్తున్నట్టు. ఓకే. ఇక్కడ డిలీటెడ్ ప్రొడక్ట్స్ అని వచ్చేసింది మనకు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం లిస్ట్ చేయాలి. సో డూప్లికేట్ అండ్ దెన్ గో ఫర్ ద లిస్ట్. రీనేమ్ టు లిస్ట్. ఆ తర్వాత మనం ఇప్పుడు లిస్ట్ చేస్తున్నాం కదా! సో మనం ఇక్కడ సేవ్ చేయలేదు. అందుకోసమే అది పోతుందన్నమాట. ఇక్కడ ఇక్కడ మనకు సేవ్ బటన్ ఉంది చూసారా? ఇప్పుడు మనం అప్డేట్ చేయంగానే ఇక్కడ మనం సేవ్ చేయాలి. ఇక్కడ అప్డేట్‌కి మనకి పుట్ ఆప్షన్ మనకి రిక్వెస్ట్ అనేది సో మనం చేంజ్ చేయనందువల్ల డూప్లికేట్ అనంగానే అది మారిపోయిందన్నమాట. సో ఇక్కడ అప్డేట్ ఓకే. ఇక్కడ వచ్చేసేసి పుట్ ఆపరేషన్ ఇప్పుడు మనం సేవ్ చేస్తున్నాం. ఇక్కడ మనం సెండ్ చేస్తే అప్డేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ ఇప్పుడు సేవ్ చేస్తున్నాం. అండ్ డిలీట్
డిలీట్కి వచ్చేసి డిలీట్, సెండ్, అండ్ దెన్ ఇక్కడ మనకు హెడర్స్లో ఆథరైజేషన్ అనేది లేదు. టోకన్ డిలీట్ అలా వచ్చేసి ఆథరైజేషన్లో టోకన్ అండ్ దెన్ సేవ్. ఓకే, అండ్ దెన్ సేవ్, ఇక్కడ మనం సేవ్ చేయొచ్చు అనమాట. అండ్ దెన్ లిస్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లిస్ట్లో వచ్చేసి మనకి సేమ్ బేరర్ టోకన్ని తీసుకెళ్ళిపోయేసి ఇక్కడ హెడర్స్ ఆథరైజేషన్ అండ్ దెన్ బేరర్ టోకన్ మనం లిస్ట్ చేయాలనుకుంటున్నాం కదా. లిస్ట్ ఏపీఐస్ మనకి ఎలా ఉంటుంది, ప్రోడక్ట్స్ అనేవి కాన్ఫిగర్ చేసాం మనం. నేను ఇప్పుడు అక్కడ ఏదైతే ఏపీఐ ఎండ్ పాయింట్ ఇస్తున్నానో అదంతా కూడా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసింది అనమాట. ఏదైతే కోలన్ తర్వాత ఉందో అది డైనమిక్ అనమాట. అంటే ప్రోడక్ట్ ఐడి అని కాదు, అంటే ఇక్కడ ఇలా ప్రోడక్ట్ ఐడి అని నేమింగ్ కాదు, అక్కడ మనకు /1/ అంటే ఆ ప్రోడక్ట్ ఐడి వస్తుంది అనమాట, ఇలా రాదు. ఓకే, ఇక్కడ 1 అలా వస్తుంది. ఏదైతే ప్రోడక్ట్ ఐడి ఉంటుందో ఆ ప్రోడక్ట్ ఐడి, అందుకోసమే కోలన్ అండ్ ప్రోడక్ట్ ఐడి ఇచ్చినప్పుడు ఇది డైనమిక్ అనేసి మెన్షన్ అవుతుంది. అండ్ దెన్ గోయింగ్ ఫర్ ద లిస్ట్. లిస్ట్లో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు సెండ్ చేస్తున్నాం లిస్ట్ ప్రోడక్ట్స్ అండ్ దెన్ సేవ్ ఇట్ అప్. సో ఇప్పుడు లిస్ట్ ప్రోడక్ట్స్ని లిస్ట్ చేసాము, క్రియేట్ ఏపీఐ కాన్ఫిగర్ చేసాము, అండ్ దెన్ అప్డేట్, డిలీట్ అండ్ దెన్ లిస్ట్. ఓకే, అన్నిట్లోనూ ఆథరైజేషన్ కీ అనేది సెండ్ చేశాను. సెండ్ చేయకపోతే మనకు ఎర్రర్ అనేది త్రూ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సెండ్ చేశాము. ఆ తర్వాత ప్రోడక్ట్స్ తర్వాత మనకి ఏంటి అంటే మనకి నెక్స్ట్ రాబోతున్నది కేటగిరీ అనమాట. సో టు మేక్ ఇట్ ఫాస్ట్ ఐఎమ్ కాపీయింగ్ ఇట్ అప్. ఇక్కడ ఎడిట్ చేయడానికి రీనేమ్ అండ్ దెన్ గోయింగ్ ఫర్ కేటగిరీ. సో కేటగిరీలో కూడా మనకు క్రియేట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోతే మనం ఈ లోకల్ హౌస్ 3200 వరకు సేమ్ ఉంటుంది, ఈ ఎండ్ పాయింట్ మాత్రం చేంజ్ అవుతుంది అనమాట. సో అదే మనం ఇక్కడ కూడా ఇస్తున్నాం. మనకు వచ్చేసి ఇక్కడ పోస్ట్ అన్నమాట, ఇక్కడ వచ్చేసి కేటగిరీ కదా. ఓకే, ఇప్పుడు మన కేటగిరీకి వచ్చేసి మనం ఏం చేయాలి అంటే రా అండ్ దెన్ జేసన్. మనకు స్కీమాలో మనం ఏమని డిఫైన్ చేసాం కేటగిరీ అంటే, సో మోడల్స్లో మనకు కేటగిరీ అనేది ఉంది కదా, కేటగిరీలో నేమ్ అనేది మెన్షన్ చేసాం. సో అదే నేమ్ ఇక్కడ తీసుకుంటున్నాం మనం, నేమ్ అండ్ దెన్ నేమ్ ఆఫ్ ద కేటగిరీ అన్నమాట. సో కేటగిరీ నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం సెండ్ చేస్తే నో ఆథరైజేషన్ టోకన్, అండ్ దెన్ ఇక్కడికి వెళ్ళేసి మనం ఆథరైజేషన్ టోకన్ని తీసుకునేసి, ఇది 1 టైం కాన్ఫిగరేషన్. మనకు ఆథరైజేషన్ టోకన్ అనేది మనం లాగిన్ అయిన ప్రతిసారి చేంజ్ అవుతుంది కదా, ప్రతిసారి చేంజ్ చేయకుండా జస్ట్ 1 టైం కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది. సో క్రియేటెడ్ కేటగిరీ అండ్ దెన్ సేవ్ ఇట్ అప్. సో ఇక్కడ పోస్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం పుట్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చేసి కేటగిరీ అండ్ దెన్ ఏదైతే కేటగిరీ ఇక్కడ 1 అని కేటగిరీ ఏదైతే ఐడి అయిందో ఇప్పుడు 90 అనుకోండి. ఇప్పుడు పుట్ ఆప్షన్ అండ్ దెన్ మనకి పుట్ ఆప్షన్లో కూడా ఏమవుతుందంటే అప్డేట్ ఆప్షన్లో కూడా మనం డీటెయిల్స్ పంపించాలి కదా, ఏవైతే డీటెయిల్స్ అనుకుంటున్నామో, అంటే స్కీమా ఉంటుందో ఆ స్కీమా డీటెయిల్స్ మొత్తం మనం పంపించాలి. అందులో ఏదైనా డీటెయిల్స్ ఉంటే అవి ఎడిట్ చేయొచ్చు. ఓకే, అప్డేట్ చేసుకుని ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ప్రోడక్ట్ ఇప్పుడు కేటగిరీ నేమ్ అండ్ కొన్ని డౌట్స్ ఏమొస్తాయంటే అప్డేట్లో ఇక్కడ కేటగిరీ నేమ్ కదా, ఇంకేదైనా దానికి సంబంధించింది అనుకోండి, ఎగ్జాంపుల్ హైరార్కీ. ఓకే, ఇది ఏ హైరార్కీ చెందుతుంది, ఇలాంటిది ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు హైరార్కీ నెంబర్ 3, హైరార్కీ లెవెల్ 3. ఓకే, అండ్ ఇది ఒక కోడ్ ఉంది, ఈ కేటగిరీ కూడా ఒక కోడ్ ఉంది. ఓకే, ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తుంది ఏంటి అంటే
ఇప్పుడు నేను హైరార్కీని మాత్రమే చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు, మీరు హైరార్కీని మాత్రమే చేంజ్ చేస్తారు. మిగతా డీటెయిల్స్ అప్పుడు ఎలా ఉన్నాయో అదే డీటెయిల్స్ మళ్ళీ మీరు సెండ్ చేయాలన్నమాట. ఓకే. అప్పుడు మనకి అప్‌డేటెడ్ ఏదైతే ఉంటుందో అది దాంతో పాటు మిగతాది కూడా తీసుకుంటుంది. ఓకే. అంటే అప్‌డేట్ మీరేదైతే చేయాలనుకుంటారో కీ ఆ కీకి సంబంధించిన డేటా మీరు అప్‌డేట్ చేస్తారు. ఓకే. దాంతో పాటు మిగిలిన డీటెయిల్స్ కూడా సెండ్ చేస్తారు. అంటే ఆ రికార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఓకే. సో, ఇప్పుడు మనం నేమ్ అనేది పంపిస్తున్నాము అండ్ అప్‌డేట్ చేస్తున్నాము. సెండ్ అప్‌డేటెడ్ కేటగరీ అండ్ దెన్ గోయింగ్ ఫర్ ద డిలీట్ అండ్ దెన్ డిలీటెడ్ కేటగరీ. ఇక్కడొచ్చేసి కేటగరీకి మనమేం బాడీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం జస్ట్ సెండ్ అనంగానే ఈ కేటగరీని బట్టి మనకు ఆ కేటగరీ అనేది డిలీట్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ డేటాబేస్‌లో కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకు కేటగరీ అంటే అప్‌డేటెడ్ కేటగరీ అని వస్తుంది. ఇక్కడ అప్‌డేటెడ్ కేటగరీ. కానీ ఇక్కడ కూడా అప్‌డేటెడ్ కేటగరీ అంటే ఇక్కడ కోడింగ్‌లో ఏదో మిస్ మ్యాచ్ అవుతుంది. సో, అప్పుడు మనం ఇక్కడికెళ్ళేసి కేటగరీ కదా! డిలీట్ అంటే మనం ఏం తీసుకున్నాం ఇక్కడ డిలీట్ తీసుకున్నాం. అండ్ డిలీట్ కేటగిరీ ఐడి అండ్ దెన్ డిలీట్. ఓకే. ఇప్పుడు కోడ్‌లోకెళ్ళిపోతే ఏపీఐస్ అన్ని కాన్ఫిగరేషన్ కరెక్ట్‌గా ఉంది. ఇక్కడ మనం 2 టైమ్స్ ఇచ్చాము. అందుకోసం మనకలా వచ్చింది. సో, డిలీటెడ్ కేటగిరీ. ఓకే. ఇప్పుడు మనం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి సర్వర్‌ని రీస్టార్ట్ చేసి మనం ఇప్పుడు సెండ్ అని ఇవ్వంగానే డిలీటెడ్ కేటగిరీ. ఓకే. అండ్ సేమ్ టైమ్ సేవ్ చేసేసి అప్డేట్ కూడా సేవ్ చేసి లిస్ట్‌లోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. లిస్ట్‌లో వచ్చేసి మనకు కేటగిరీ కదా! ఇప్పుడు మనకు కేటగిరీ గెట్ ఏపీఐ. కేటగిరీ కూడా మనం ఆఫ్‌సెట్ కానీ, మనకి ఏదైనా పేజినేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనం పారామ్ సెండ్ చేయొచ్చు. లేదు అనుకున్నప్పుడు పారామ్స్ అనేటివి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ డేటాబేస్‌లో మనకి ప్రొడక్ట్స్ అనేటివి 10,000 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకేసారి అన్ని డేటాబేస్‌లో నుంచి ఫెచ్ చేయడం అంటే ఆహ్, టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా! అందుకోసం అప్పుడేంటి అంటే పేజినేషన్ అనేది హెల్ప్ అవుతుందనమాట. అప్పుడు మనం లిమిట్ అండ్ ఆఫ్‌సెట్‌ని యూజ్ చేసుకొని పేజినేషన్ చేస్తారు. అంటే మనం ఏ పేజ్‌లో ఉన్నాం. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పేజ్ నంబర్ 1 ఉన్నామనుకోండి. పేజ్ నంబర్ 1కైతే 10 అవసరం. అదే మనం పేజ్ నంబర్ 2 ఉన్నామనుకోండి. పేజ్ నంబర్ 2లో కూడా మనకు లిమిట్ అనేది 10 తీసుకుంటున్నామంటే పేజ్ నంబర్ 2లో కూడా 10 ప్రొడక్ట్స్ ఉండాలి. కానీ పేజ్ నంబర్ 1కి మాత్రం ఫస్ట్ అంటే డేటాబేస్ నుంచి ఫెచ్ చేసేటప్పుడు రీసెంట్‌గా క్రియేట్ అయిన ఫస్ట్ ప్రొడక్ట్స్ 10 ప్రొడక్ట్స్ వస్తాయి. నెక్స్ట్ పేజ్ నంబర్ 2 వచ్చేసి అంటే డేటాబేస్ నుంచి అయితే 11థ్ టు 28థ్ రికార్డ్ వరకు మనకు కావాలి. థర్డ్ పేజ్‌లో వచ్చేసి 20 ఫస్ట్ రికార్డ్ టు 30 రికార్డ్ వరకు కావాలి. అంటే బంచ్ ఆఫ్ రికార్డ్ అంటే మనం సెట్ చేస్తున్నాం కదా! ఫస్ట్ పేజ్ 1కొచ్చేసి 10 తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చి 10 కానీ డేటాబేస్ నుంచి ఫెచ్ చేసేటప్పుడు మనకు డిఫరెన్షియేట్ అనేది జరగాలన్నమాట. అది ఎలా అనేసి పేజినేషన్ కూడా నెక్స్ట్ చూద్దాం. ఆ తర్వాత లిస్ట్ అనేది చేశామన్నమాట. సో, ఇప్పుడు క్రియేట్ కేటగిరీస్‌ని లిస్ట్ చేశాము. క్రియేట్, అప్డేట్, డిలీట్ లిస్ట్ అంటే ఏపీఐస్‌ని కాన్ఫిగర్ చేశాము. డేటాబేస్ కాల్స్ అనేది నెక్స్ట్ సెషన్‌లో చూద్దామన్నమాట. ప్రొడక్ట్స్‌ని కూడా క్రియేట్ చేసాం, అప్డేట్ చేసాం, డిలీట్ చేసాం అండ్ లిస్ట్ చేసాం. అండ్ బేరర్ టోకెన్‌ని మనం కాన్ఫిగర్ చేసాము. త్రూ ద వేరియబుల్ నేమ్ టోకెన్‌ని మనం కాన్ఫిగర్ చేసామన్నమాట. ఓకే. మనకేదైనా ఇష్యూ ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏదైనా మనకు ఇందాక మనం చూసాము. డీబగ్గింగ్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నట్టే. ఓకే. ఎందుకంటే డిలీటెడ్ కేటగిరీ మనకు ఇంతకుముందు ఇక్కడ డిలీటెడ్ బదులు అప్డేటెడ్ వచ్చింది. సో, అప్డేటెడ్ వచ్చేసేసరికి మనం ఎక్కడ మనం ఫస్ట్ సెర్చ్ చేయాలి అంటే ఫస్ట్ మనం యాప్.js వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ అయితే కరెక్ట్‌గా ఉంది. కాబట్టి మనకు రౌట్ అనేది ట్రిగ్గర్ అయింది. ఆ తర్వాత మనకొచ్చేసి హ్మ్. కేటగిరీలోకెళ్ళిపోయేసి మనం ఏం చేయాలి డిలీట్ అనే మెథడ్‌కి మనం నేమ్ ఇచ్చాము. డిలీట్ కేటగిరీ అనేసి ఉంది. అంటే కాన్ఫిగరేషన్ కరెక్ట్‌గా ఉంది.
కాన్ఫిగరేషన్ కరెక్ట్‌గా ఉందంటే నెక్స్ట్ రెస్పాన్స్ చెక్ చేయాలి. రెస్పాన్స్ మనం ఏం సెండ్ చేస్తున్నాం అనేసి. రెస్పాన్స్‌లో మనకు డిలీటెడ్ కేటగరీలో బదులు అప్డేటెడ్ కేటగరీ అనేసి ఉందన్నమాట ఇంతకుముందు. అందుకోసం మనకి డిలీటెడ్ కేటగరీ అనేసి ఇచ్చాము. సో, ఇలా మనం డీబగ్గింగ్ కూడా చేయొచ్చు. ఓకే. థాంక్ యూ.